నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మనతో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ గారు ఉన్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు, అకాడమీ చైర్మన్గా ఆయన తీసుకోబోయే నిర్ణయాలు, అలాగే భాష ఔన్నత్యం పెంపొందించడానికి చేపట్టే కార్యక్రమాలు, వీటితో పాటు కూటమి ప్రభుత్వ పనితీరు మీద కూడా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే విల్సన్ గారు. నమస్తే. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు తెలుగు సాంస్క్రిట్ అకాడమీ చైర్మన్ అయ్యారు. సో స్వతహాగానే మీరు ఒక రైటర్ కూడా కదా, ఇది కూడా కారణమా మిమ్మల్ని చైర్మన్ గా ఎంపిక చేయడానికి? నేను రైటర్ కాకముందే భాషాభిమాని బలంగా. అదే సమయంలో ఒక రైటర్గా శరత్చంద్ర పేరుతో నవలలు, కథలు ఇవి రాస్తుంటాము. కాబట్టి భాషాభిమానం ఉన్న నేపథ్యంలో నాకు ఈ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్గా ఇవ్వడం అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణాన్ని ప్రోధి చేసింది. తట్టు భాషాభిమానుల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్, అనుకూలమైన వాతావరణం వచ్చింది. కాబట్టి ఒక రచయితగా ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. అయితే ప్రజెంట్ మీరు ఏదైతే టీఎస్ఏ చైర్మన్గా ఉన్నారో, ఎలాంటి కార్యాచరణతో మీరు రాబోతున్నారు భాష ఔన్నత్యానికి సంబంధించి? అంటే తెలుగు భాష ఈరోజు చాలా ఒడిదొడుకులు లోనవుతుందమ్మా. రాబోయే రోజుల్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడేవారు అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. కారణం ఏంటంటే ఆంగ్ల భాష వ్యామోహంతో ఇప్పుడున్న స్కూల్లో కానీ లేకపోతే కాలేజీలో కానీ తెలుగు ఎవరికి రాదు. అవును, దాని నిదర్శనం మా పిల్లలు కూడా నేను రాసే కథలు, నవలు కూడా వాళ్ళు చదవలేరు. ఎందుకంటే తెలుగు రాదు కదా. వాళ్ళు ఏదో బయట నుంచి ఇంగ్లీష్ నవలు తెచ్చుకొని చదువుకునే వాతావరణం తప్ప మన శ్రీశ్రీ గురించి, మన కృష్ణశాస్త్రి గురించి, మన చలం గురించి, మన కొడగడ కుటుంబరావు గురించి, వారు రాసిన సాహిత్యం గురించి అవగాహన కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో చెప్పాలంటే ఒక సంధి కాలంలో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నాకు ఒక చైర్మన్గా అవకాశం వచ్చింది. రాబోయే రోజులు ఏంటంటే ఈ భాషని బతికించుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా, అంటే నేను ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వాలు కూడా నిర్బంధంగా కనీసం 5వ క్లాస్ వరకు కూడా ఇటు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ తెలుగు మాధ్యమాన్ని బోధనా భాషగా మారిస్తే బాగుంటుందనేది మా ఆలోచన. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ పాలసీలో భాగంగా మినిమం 6th వరకైనా సరే మాతృభాషలో విద్యాబోధన జరగాలని కూడా వాళ్ళు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ మీడియంలోనే స్కూల్ నడుపుతూ ఉన్నారు. దానికి ఒక ప్రచారం సృష్టించి మా పిల్లలకి ఇంగ్లీష్ అవసరం లేదా అని ఒక ప్రచారం గత ప్రభుత్వం చేసింది. నేనేమంటానంటే గత 30 సంవత్సరాలుగా ఇంగ్లీష్ మీడియం అనే ప్రభావం ఆంధ్రప్రదేశ్లో పడింది కదమ్మా. మనకి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఒక కిడ్స్ కానీ, షెల్లీ కానీ, వార్డ్స్వర్త్ కానీ, షేక్స్పియర్ తయారయ్యారా? ఒక పేరు చెప్పండి చూద్దాం. మరి మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు? ఉపాధి కోసం నేర్చుకుంటున్నారు. కానీ ఒక భాష ఉండే సౌందర్యాన్ని మనం కోల్పోతే, లేకపోతే భాషకుని అస్తిత్వం కోల్పోతే మనం చెప్పుకోవడానికి ఏముంటుంది? ఇక్కడి నుంచి అమెరికా పోతే నువ్వు ఎవరు అంటే ఏం చెప్తాం? భారతీయుడు అంటాము. తర్వాత ఏ రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రం అంటాము. కాబట్టి తెలుగు అనేది మన జీవితంలో భాగం. కాబట్టి మన ఆత్మగౌరవానికి అదొక ప్రతీక. కానీ ఈరోజు మనం కేవలం ఎడ్యుకేషన్ పేరుతో అసలు మాతృభాషనే పూర్తిగా వదిలేయడం వల్ల ఏమైందంటే చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు ఏదో తెలుగు మాధ్యమం ఒక బుక్గా చదవడం తప్ప చాలామంది తెలుగు భాషని మరి పూర్తిగా దాన్ని వినియోగం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత మా భుజాల మీద ఉంది. ఆ దిశగా మేము ముందుకు సాగుతాం. అయితే ఒక కమ్యూనిస్ట్ అయినటువంటి గుర్రం జాషువా జయంతిని చాలా వైభవంగా నిర్వహించారు. అసలు గుర్రం జాషువాని ఓన్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం ఎవరిది? అంటే గుర్రం జాషువా కమ్యూనిస్ట్ కాదమ్మా. గుర్రం జాషువా మానవతావాది బేసిక్గా. ఆయన చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారుగా. అదే ఆయన బతికున్న రోజుల్లో ఆయన అవమానాలు పడ్డారు. ఆయన ట్రైన్లో పోయేటప్పుడు ఆయన అప్పటిదాకా ఆయన ఒక పద్యం కూడా రాసుకున్నారు. నన్ను అప్పటిదాకా ఒక కవిగా చూశారు. నేను పలానా కులం అని తెలిసిన తర్వాత చివాలను లేచిపోయారు. కాబట్టి ఆ మాట అన్న తర్వాత నా గుండెలకు పైన గుచ్చుకున్నట్టు అనిపించింది అని చెప్పని ఆయన ఒక పద్యం కూడా రాసుకునే పరిస్థితి మనకు ఉంది. అంటే ఒక మనిషిని కులం పేరుతో చూడడం అనేది ఆ రోజుల్లోనే ఆయన బాధపడ్డాడు. అదేవిధంగా గబ్బిలం అని ఆయన రాసిన పుస్తకంలో కూడా గబ్బిలం, అమ్మా నాకు అసలు దేవాలయంలో ప్రవేశం లేదు, నువ్వు మాత్రం ఇంట్లోకి వచ్చావు స్వేచ్ఛగా,
ఆ తల్లి నీకు నమస్కారం అని చెప్తూనే ఆయన స్పష్టంగా ఏం చెప్పాడంటే, సరే నా బాధలు, కష్టాలు, మేము పడుతున్న అవమానాలు ఇవన్నీ కాశీ విశ్వనాథుడికి చేర్చమని ఆయన 'గబ్బిలం' అనే ఆ పుస్తకం ద్వారా, ఆ కావ్య ఖండిక ద్వారా తెలియజేశారు. ఇదే జాషువా గారు చాలా స్పష్టంగా జాతీయవాదాన్ని చాలా బలంగా వినిపించిన పరిస్థితి ఉంది. కాబట్టి గాంధీ గారి మీద ఆయన పుస్తకాలు రాశాడు. ఆయన కావ్య ఖండికలు రాశారు. అదేవిధంగా ఆహ్, చైనా యుద్ధం సమయంలో రాశారు. సైనికుడికి సంబంధించి మరి ఆ సైనికుల ఆహ్, సంబంధించి వాళ్ళ త్యాగాల మీద కూడా రాసిన పరిస్థితి ఉంది. తర్వాత ఆయన భరతమాతని అనే పేరును కూడా సంబోధించాడు. హిమాలయాల్ని భరతమాత తల్లి మీద ఒక ఒక పూదండలాగా హిమాలయాలున్నాయి. హ్మ్. బొండుమల్లి పూదండలాగా హ్మ్. హిమాలయాలు భారతదేశానికి ఉన్నాయని కూడా ఆయన అభివర్ణించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనలో అణిచివేతకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కవిని మనం చూడొచ్చు. జాతీయవాదిని చూడొచ్చు. అదే సమయంలో విశ్వనరుడని చెప్పాడాయన. నేను ఒక మతానికి, ఒక కులానికి పరిమితం చేయొద్దు నన్ను. నేను ఒక ప్రపంచ మానవుడిని. అంటే మనిషి కష్టాలు, కడగండ్లు, బాధలన్నిటిని కూడా నేను అడ్రెస్ చేస్తానని చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా చూపించాడు. హ్మ్. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆయనలో ఉండే జాతీయవాదాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన మనుషుల పట్ల ఆయనకుండే కమిట్మెంట్ దృష్టిలో పెట్టుకొని, ఏదైతే ఆయన బాధపడ్డాడో, ఆ వర్గాల సంబంధించిన ఆత్మగౌరవాన్ని మరింత పెంచే రీతిలోనే మొన్న మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కార్యక్రమం తీసుకొని కూడా ఆయన ముందుకెళ్లారు. గతంలో ఆయన చలపల్లి వెంకట శాస్త్రి వాళ్ళందరూ కూడా ఆహ్, ఆయనకి గండపెండారని తొడిగారు. హ్మ్. అంటే ఎవరైతే అవమానించారని ఫీల్ అయ్యాడో, ఆ అగ్రకులాల నుంచి కూడా ఆయన గండపెండారని తొడిగారు. తర్వాత ఆయనకు సంబంధించి కాళ్ళు గడికి కూడా నెత్తిన జల్లుకున్న పరిస్థితి ఉంది. అంటే అంత గౌరవాన్ని కూడా పొందాడాయన. హ్మ్. పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నాడు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. అంటే ఆయన ఎక్కడైతే కోల్పోయాడో అవన్నీ గౌరవాన్ని ఆయన సంపాదించుకున్నాడు. కాలక్రమం ఆయన ప్రతిభ ద్వారా అంత ముందుకెళ్లారు. విశ్వనాథ సత్యనారాయణ కూడా ఆయన్ని తన గురువుగా భావించే ఒక వాతావరణం కూడా ఏర్పడింది. అంటే ఒక మేధస్సు అనేది సమాజానికి ఎంత అవసరం అనేది చాలా స్పష్టంగా ఆయన కవిత్వం ద్వారా, ఆయన కవితా ఖండుల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే సీబీఎస్‌ఈ సిలబస్‌లో హిందూ భావజాలాన్ని చొప్పించే ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నం ఇక్కడ కూడా జరుగుతోందా మీ ద్వారా? హిందూ భావజాలం ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశమే హిందూ దేశం. 140,00,00,000 మంది ప్రజలు అవును. భారతీయులు హిందువులే డౌట్ లేదు. తర్వాత కొన్ని మత విశ్వాసాలతో కొద్దిమంది క్రిస్టియన్స్‌గా మారుండొచ్చు. కొద్దిమంది మరి ముస్లిమ్స్‌గా మారుండొచ్చు. కానీ మనం మొత్తం భారతదేశం మొత్తం ఒకే యవనిక మీద ఉంది గదా! హ్మ్. కాబట్టి హిందూ మతం గురించి కాదు, హిందూ జీవన విధానం గురించి మాత్రమే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. అంటే మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తాన్ని మనం కలిపి ఉంచగలిగే సామర్థ్యం దేనికుంది? ఒక జీవన విధానానికి గదా! అదే హిందూ జీవన విధానం గురించి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి హిందూ జీవన విధానం అనేది అనివార్యం హ్మ్. సమాజానికి. లేకపోతే ఏమవుతుంది? రష్యా అయితే గ్లాస్‌నోస్తా, పెరిస్ట్రోయికా విధానాలతో విడిపోయిందో, మనల్ని అందరిని కలిపెట్టేది కలపడానికి ఏముంది మార్గం? అంటే దాన్నొక జీవన వాహికగా మాత్రమే మనం చూడాలి తప్ప, దాన్ని నెగెటివ్‌గా చూడాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇక గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో లక్ష్మీ పార్వతి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మీరేమన్నా సమీక్ష చేస్తారా? ఆమె నాకు తెలిసినంత వరకు లక్ష్మీపార్వతి గారు ప్రత్యేకంగా నిర్ణయాలేమి తీసుకోలేదమ్మా. సాంస్క్రిట్ అకాడమీ దీంట్లో పెట్టినా సాంస్క్రిట్ కోసం అదనంగా చేసిందేం లేదు. కాకపోతే ఆమె హయాంలో బోర్డులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని అమలు చేయకుండా వారు వెళ్ళిపోయారు. వాటన్నిటిని కూడా అమలు చేసే కార్యాచరణ తీసుకుంటున్నాం. మేము ఇప్పుడు తెలంగాణలో 3 నెలలకోసారి ఒక పత్రిక వస్తుంది. త్రైమాస పత్రిక. హ్మ్. మేము దాన్ని మంత్లీ తేవాలని ఒక ప్లానింగ్ బోర్డులో పెడుతున్నాము. హ్మ్. అదే సమయంలో పర్మనెంట్‌గా కొద్దిమంది ఉద్యోగుల్ని చేయాలి. తర్వాత కొద్దిమంది తాత్కాలిక ఉద్యోగాలు టైమ్ స్కేల్ ఇవ్వాలి. ఇట్లాంటి నిర్ణయాలు బోర్డులో పెట్టాము. అదేవిధంగా కొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనుకుంటున్నాం. ఆ విధంగా మేమేందంటే అకాడమీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నాము. మా మంత్రి నారా లోకేష్ గారికి 1-10 బుక్స్ గూడా అవి గూడా మాకివ్వమని అడుగుతాము. గవర్నమెంట్ సంబంధించిన సేల్ బుక్స్. ఆ విధంగా అకాడమీని బలోపేతం చేస్తూ కొద్దిమంది మహామహులైన పూర్వ రచయితలున్నారు, హ్మ్. కవులున్నారు. వాళ్ళకి సంబంధించిన జీవితాలకు సంబంధించి మోనోగ్రాఫ్స్ రాయించాలనుకుంటున్నాం. హ్మ్. ఒక చిన్న బుక్లెట్స్‌గా. అదేవిధంగా ప్రాచీన సాహిత్యాన్ని సంబంధించి కూడా భద్రపరిచే కార్యక్రమం చేస్తున్నాం. హ్మ్. డిజిటలైజేషను హ్మ్, చాలా త్వరితగతిన చేస్తున్నాం. పాత రచయితలను డిజిటలైజేషన్ చేసి వాటిల్ని మేము డిజిటల్ మార్కెట్ కూడా చేస్తాము. కొన్ని పుస్తకాలు వాల్యుబుల్ బుక్స్ కొన్ని మేము ప్రింట్ కూడా చేస్తాము. హ్మ్. అంటే డిజిటలైజేషన్ చేస్తాము. అదేవిధంగా పుస్తకాలు కూడా ప్రింట్ చేసి అకాడమీ ద్వారా కూడా విక్రయిస్తాం. హ్మ్. ఎందుకంటే కొన్ని పుస్తకాలను రాబోయే రోజుల్లో చదవాలని కొద్దిమందికి ఉంటుంది. హ్మ్.
వాటిని మనం పరిరక్షించడం కూడా మన బాధ్యతగా డిజిటలైజేషన్ కూడా చేస్తున్నాం. ఇక ఇటీవల ఆర్ఎస్ఎస్ 100 రోజుల పండుగను ఎలా చూస్తారు మీరు? ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశంలో ఏమీ ఆశించకుండా పనిచేసే వ్యవస్థ. మీరెక్కడన్నా చూడండి, తుఫాన్లొచ్చినా, అదేవిధంగా అంటే ప్రకృతి వైపరీత్యాలు వగైరా ఏమొచ్చినా, భూకంపాలొచ్చినా, ఎలాంటి ప్రచారం లేకుండా నిక్కరేసుకొని, చొక్కా ఏసుకొని ఫస్ట్ వెళ్ళే సైనికులు ఆర్ఎస్ఎస్ సోదరులు. కాబట్టి ఈ దేశం ఎలా ఉండాలి? దేశం ఏ విధంగా ముందుకెళ్ళాలి? దేశాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలనేది ఒక దిశానిర్దేశం అనేది చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ చేస్తది. కాబట్టి ఈ దేశంలో వస్తువులు తయారవ్వాలి, ఈ దేశంలో తయారు చేసే వస్తువుల్ని మనం కొనుక్కోవాలి అనే స్వదేశీ విధానం కూడా మనం ఆర్ఎస్ఎస్ నుంచి మనం ఉద్బోధ జరుగుతుంది. అదేవిధంగా మానవ సంబంధాలు కూడా షోడశ సంస్కారాలు, అదేవిధంగా మనుషుల మధ్య ఎట్ట ప్రేమ ఉండాలి, మన వృద్ధులు మనం ప్రేమించాలి, మన దేశాన్ని మనం ప్రేమించాలి. ఇది ఒక విశాల తాత్విక దృక్పథాన్ని మనం ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవచ్చు. ఆ శిక్షణ తరగతుల నుంచి కూడా అవి నేర్చుకోవచ్చు. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేది మన జీవితంలో అంతర్భాగం. మనకు ఒక క్రమశిక్షణ రావాలన్నా, నేనైతే ఏమంటానంటే మిలిటరీలో శిక్షణ పొందుతారో లేదో నాకు తెలీదు గానీ, ప్రతి ఒక్క యువకుడు ఆర్ఎస్ఎస్‌లో శిక్షణ తీసుకుంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ వస్తది. ఒక వ్యక్తిత్వం వస్తది. ఆ పర్సనల్ డెవలప్ జరగాలంటే ఆర్ఎస్ఎస్‌లో శిక్షణ తీసుకొని దేశం గురించి మనకు అవగాహన రావచ్చు. తర్వాత మన బలమైన దేహమే బలమైన దేశాన్ని నిర్మాణం చేస్తున్న దగ్గర కరసాము లాంటివి కూడా మనకి కొన్ని నేర్చుకోవచ్చు అక్కడ. యోగా నేర్చుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఆర్ఎస్ఎస్ సంస్థల్లో మనకి అక్కడ శిక్షణలో మనకు లభిస్తాయి. కాబట్టి ఆ మేరకు మనం ఆర్ఎస్ఎస్ అనేది ఇదేదో దేశానికి సంబంధించిన సంబంధం లేని వ్యవస్థ అని అనుకోవద్దు. అంటే ఆర్ఎస్ఎస్ మన భారత తాత్విక దృక్పథంలోను, భారత జీవన విధానంలో అంతర్భాగం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారాలని నేను కోరుతున్నా. కులాలకి, అయితే మతాలకి అతీతంగా. ఒక విషయం చెప్పండి. తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల నియామకం విషయంలో బీజేపీ ఏదైతే నిర్ణయం తీసుకుందో చాలా విమర్శలకు దారితీసింది. అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే బీజేపీలో ఇలాంటి ఒక ప్రాధాన్యత అనేది ఉంటుందా? అసలు మొన్నటి అధ్యక్ష ఎన్నిక నియామకాన్ని మీరెలా చూస్తారు? ఇక్కడ తెలంగాణకి సంబంధించి? అంటే అలా ఉండదమ్మా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం మాత్రమే కాదు. జాతీయతా దృక్పథం, అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో మమేకం, వాళ్ళ జీవితాలతో అవగాహన అన్నీ ఉన్న వ్యక్తుల్ని అధ్యక్షులుగా పార్టీలో చాలా సుదీర్ఘ కాలంగా 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తులకి అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని మేము కార్యకర్తలు చాలా సంతోషిస్తారు. అదే సమయంలో బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అధ్యక్షులయ్యారు. కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల వాళ్ళకి అధ్యక్ష పదవి రాలేదంటారా? ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు, పురంధేశ్వరి గారు చేశారు. మరి ఈ విధంగా చాలామంది చేశారు కదా! మాధవ్ గారు ఆయన జీవితం అంతా కూడా వాళ్ళ ఫాదరు చలపతిరావు గారు మొట్టమొదటి బీజేపీ అధ్యక్షుడు ఇక్కడ. ఆయన ఎప్పుడైతే ఎమర్జెన్సీ కాలంలో చాలా కష్టాలు పడి బయటకున్న పరిస్థితి. 4 ఏళ్ల పిల్లోడు అప్పుడు మాధవ్ గారు. మరి ఆ జైల్లో కూడా ఆయన ఉండాల్సిన పరిస్థితులొచ్చాయి. పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిన పరిస్థితులొచ్చాయి. ఎన్నో కష్టాలు, బాధలు పడ్డా గానీ ఎప్పుడు కూడా ఆయన బెసగలేదు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం దేశానికి సంబంధించి ఒక సైనికుడిగా పనిచేయడం. వాళ్ళ ఆవిడ కూడా మా మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. మా హస్బెండ్ ధర్మాన్ని నమ్ముకున్నాడు. ధర్మమే ఈరోజు ఆయనకి పదవి ఇచ్చింది. కానీ ఈరోజు మాధవ్ గారు అధ్యక్షుడైన తర్వాత ఒక్కసారిగా క్యాడర్‌లో విపరీతమైన జోష్ వచ్చింది. జోష్ రావడం కాకుండా ఆయనలో స్వభావ సిద్ధంగా అణగారిన వర్గాల పట్ల ఒక ప్రత్యేకమైన ఆయనకి అభిమానం ఉంది. ఈ దేశంలో ఖచ్చితంగా అణగారిన వర్గాలు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటుందో మరింత బలంగా అప్పుడు అధికారం దిశగా మేము ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ గ్రహించిన వ్యక్తి, ఇవన్నీ తెలిసిన వ్యక్తి. తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మూలాలే కాదు, దేశం మూలాలు, సిద్ధాంతాలు, భాష పట్ల సంపూర్ణ అవగాహన, ఇవన్నీ ఉన్న ఒక పరిపూర్ణ మూర్తిమత్వం, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మాధవ్ గారు. కాబట్టి ఆయన రాగానే ఆయన సృష్టి అనే పేరుతో సంచార జీవులకు సంబంధించిన వాళ్ళని అడ్రస్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టారు వేలాది మందితో. అదేవిధంగా విశ్వకర్మ పేరుతో ఆ విశ్వకర్మ సంబంధించిన వారి జీవిత విధానాలు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని దగ్గర ఒక మీటింగ్ పెట్టారు. అదేవిధంగా దళితులు అతి ఎక్కువగా గౌరవించే జాషువా గారిని దేశవ్యాప్తంగా ఎవరూ చేయలేని రీతిలో పెద్ద ఎత్తున ఆయన్ని గౌరవిస్తూ కార్యక్రమం చేశారు. ఇటీవల మన స్వదేశీ వస్తువులు నిన్న దసరా రోజు స్వదేశీ వస్తువులు మనం కొందాం, స్వదేశీ వస్తువులు అమ్ముదాం అని చెప్పని ఖాదీకి సంబంధించిన మరి స్టాల్స్ పెట్టడము, చంద్రబాబు నాయుడు గారిని పిలవడము, కార్యక్రమం చేయడం, ఇవన్నీ కూడా చేశారు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయనకి ఏదైతే పార్టీ పట్ల అవగాహనతో పాటు ఆర్ఎస్ఎస్ భావజాలం పూర్తిగా రక్తంలో ఇమిడిన వ్యక్తిగా మాధవ్ గారు అధ్యక్షుడు కావడం వల్ల అనేక మేళ్ళు ప్రజలు కలిగింది. నన్ను కూడా అధ్యక్షుడు చేసిన అవకాశం వచ్చింది. మాధవ్ గారు
ఆయన రికమెండ్ చేయడము, మా పార్టీ పెద్దలు బ్లెస్ చేయడం, వీటన్నిటి వల్ల ఇటు నాకు ఈ అవకాశం రామచంద్రరావు వచ్చిందంటే గారి నియామకానికి సంబంధించి ఏం చెప్తారు? రామచంద్రరావు గారు ఆయన కూడా సీనియర్ పార్టీ కార్యకర్త, నిబద్ధత పనిచేసిన కార్యకర్త. కాబట్టి ఆయన అంటే నేనేమంటానంటే పార్టీతో పాటు పార్టీ సిద్ధాంతాలపైన పూర్తి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులకు అవకాశం కల్పించడం అనేది అనివార్యం. కాబట్టి ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు. కానీ ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు, పార్టీలో పనిచేసే కేడర్‌కి న్యాయం జరగాలంటే కానీ పార్టీలో విపరీతమైన అసంతృప్తులు కూడా బయటకు వచ్చారు కదా ఈ ఇష్యూ వల్ల. అసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు పదవుల కోసం పనిచేయరు. ఉమ్, వాళ్ళు ఎవరైనా కావచ్చు. పదవుల కోసం పనిచేస్తే బీజేపీ కార్యకర్తల కిందకి రారు వాళ్ళు. ఒకవేళ అట్టాగే వచ్చినోళ్ళు అట్టాగే వెనక్కి వెళ్ళిపోతారు. ఉమ్, దేశం కోసం పనిచేయడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ నిలబడతారు. ఉమ్, ఆ పదవులు వస్తాయి, పోతాయి మన జీవితంలో. కానీ దేశం మనం ఉన్నంత వరకు ఉంటుంది. మనం తదనంతరంగా ఉంటుంది. ఇంకొక 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు ఆకాశం భూమి ఉన్నంత వరకు భూమి మీద మనిషి బతకాలి. కాబట్టి బతకాలనుకుంటే మన దేశానికి అస్తిత్వం అవసరం. దేశంలో మన దేశ సార్వభౌమికారాన్ని కాపాడుకోవడం మనకు అవసరం. ఇప్పుడు దేశం లేకపోవడంలో ఏమైందని మనం చూసాం కదా. ఇప్పుడు రోహింగ్యాలు అక్కడ బర్మా నుంచి అక్కడ తరివేస్తే వాళ్ళు ఏం చేశారు, మా మహిళలు వచ్చి వ్యభిచార కోపంలోకి వెళ్ళిపోయారు. జెంట్స్ వచ్చి తీవ్రవాదులుగా మారిపోయి వేరే వాళ్ళకి అడ్డాగా మారిపోయారు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా చూసాం కదా మనం. ఆఖరి విమానం రెక్కలు పట్టుకునే పరిస్థితి ఉంది. అంటే ఒక దేశం దాని తాలూకు అస్తిత్వము, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా అవసరం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దేశాన్ని కాపాడాలనుకున్న ఏ దృక్పథం ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఇమడతారు. ఒకవేళ వచ్చి ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం, పార్టీ అధ్యక్ష పదవుల కోసం, ముఖ్యమంత్రి పదవుల కోసం వచ్చి కొద్దిమంది నిరాశ చెందితే నిరాశ చెందొచ్చేమో కానీ బట్ దేశం గురించి ఆలోచిస్తే బట్ చాలా మాత్రం కాలంగా ఇక్కడ బీజేపీలో ఉన్న వాళ్ళే పార్టీని వదిలి వెళ్ళిన పరిస్థితి ఎందుకంటారు? ఎందుకు జరుగుతుంది మరి? అటు ఎవరు వెళ్ళరు. వాళ్ళు అసలు అటు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు బీజేపీ కార్యకర్తలు అయి ఉండరు. రాజా సింగ్ పరిస్థితి? రాజాసింగ్ ఏ కారణం చేత వెళ్ళాడు అనేది ప్రజలందరూ చూశారు. ఉమ్, ఆయన నిజంగా బీజేపీ సైద్ధాంతికమైన పునాది ఉన్నవాడు పార్టీ నుంచి బయటికి పోడు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం మనకు నిన్న నచ్చినట్టు చేయాల్సిన అవసరం లేదు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే దాని వెనక అనేక రకాల ఆలోచనలు చేసి హోంవర్క్ ఎక్సర్సైజ్ చేసి తీసుకుంటారు. కానీ రాజాసింగ్ ఎందుకు వెళ్ళాడని ఆయన చెప్పాలి. ఉమ్, కానీ నాకున్న అవగాహన మేరకు పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని డైజెషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా పార్టీని వదిలిపెట్టిపోరు. ఉమ్, పదవులు ఈ రోజు ఏం పదవులమ్మా? ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు మనకేం శాస్త్రం? పుట్టుకతో ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారా? కాబట్టి ఇది కాదు. సాధారణ కార్యకర్త కూడా ఎమ్మెల్యే పరిస్థితి రావాలా, ఎంపీలు అయ్యే పరిస్థితి రావాలా. కేవలం గెలుపు గుర్రాల పేరుతో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి కుమ్మరిచ్చేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే వాతావరణం తప్పది. ఉమ్, అందుకే భారతీయ జనతా పార్టీలో ఏంటంటే సాధారణ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలనేది పార్టీ పెద్దలుగా వారి లైన్ ఉంది. రైట్. అంటే ఆ లైన్ మేరకే మేము ముందుకెళ్తాం. రాజాసింగ్ కూడా అవకాశం ఇచ్చింది పార్టీ, ఉమ్, ఎమ్మెల్యే అయ్యాడు. మరి ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని ఇంకా పార్టీని పటిష్టంగా ముందు తీసుకెళ్ళడానికి కోసం చూడాలి. ఇక ప్రాంతీయ పార్టీలతో స్నేహం విషయంలో బీజేపీ అధిష్టానం ఒక ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు వైఎస్ జగన్ మాకు శత్రువు కాదని అంటారు, ఇంకోవైపు జనసేన టీడీపీతో కూటమిగానే ఉన్నామనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. అసలు ఏంటి మీ వైఖరి? ఒక్కసారి ఫ్రెండ్షిప్ స్నేహాస్తం అందిస్తే మాగా మేము ఏ చేతిని వదిలిపెట్టాం. అటు వదిలిపెట్టే చరిత్ర లేదు. ఉమ్, మీరు బీహార్ తీసుకోండి, లేకపోతే ఇంకొక రాష్ట్రం తీసుకోండి, ఇంకొక రాష్ట్రం తీసుకోండి, పంజాబ్ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే ఒకే కథ కనిపిస్తుంది. ఉమ్, వాళ్ళకే వాళ్ళు వెళ్తారు. మీరు మహారాష్ట్రలో వాళ్ళు శివసేన వెళ్ళారు. ఉమ్, ఎందుకు వెళ్ళారు? వాళ్ళకి కన్ను గిట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అసలు ఒక రాజకీయ పార్టీ కాదు కదా, అదొక ఎయిడ్స్ క్రిమి లాంటిది. ఎందుకంటే అనేక వ్యాధుల సమాహారమే మనం ఎయిడ్స్ అంటాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి విధానాలు వాస్తవానికి శివసేన మేము కలిసి పోటీ చేశాం కదా. పోటీ చేసిన తర్వాత మెజారిటీ సీట్లు మాకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి బీజేపీ వ్యక్తికి కావాలిగా. మరి శివసేనకి అడగడమే వాళ్ళ తప్పు. ఉమ్, అడిగిన తర్వాత వాళ్ళకి ఉండే ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లని కలుపుకొని వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఆలోచించడం కాంగ్రెస్ పార్టీ భావధారిత నిదర్శనం. ఎప్పుడైనా ఆలోచిస్తే ఎట్లా ఉండాలంటే కాంక్రీట్గా ఉండాలి. కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు పోయారు తప్ప వాళ్ళు వదిలిపెట్టి మేము పోలా. ఒకటి అది బీహార్లో మేము వాళ్ళకంటే మెజారిటీ సీట్లు వచ్చినా కానీ మేము అక్కడ నితీష్ని సీఎం చేశాం కదా. మరి మేము ఎక్కడన్నా మిస్టేక్ చేశామా? ఇప్పుడు ఏ రాష్ట్రమైనా సరే ఎవరైనా మా మిత్రత్వం చేయాలనుకుంటే మా సిద్ధాంతాలు వచ్చి మిత్రత్వం చేస్తే మేము వదలం. ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయాడు తప్ప మేము ఆయన పంపించలేదు కదా, మేము ఆయన వదిలిపెట్టలేదు కదా. మా హస్తాన్ని ఆయన వదిలిపెట్టిపోయాడు. కానీ మళ్ళీ ఆయన అది అర్థం చేసుకొని తన నిర్ణయాన్ని తిరగదొడుకొని మళ్ళీ వచ్చి మాతో కలిశాడు. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చాడు. మేము కూడా ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే మేము మా లైన్ ఉందో డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అనేక మేళ్లు జరుగుతాయి. దానికి నిదర్శనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అభివృద్ధి.
అదేనమ్మా, ఈ స్నేహం అనేది మేము వదిలిపెట్టమంటున్నా. ఉమ్. ఈ స్నేహహస్తం అనేది భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ అవతల సర్కార్ వాళ్ళు వదిలేలా చేస్తే అది భ్రమ, అది ప్రచారం నడుస్తుంది. ఉమ్. ఇప్పుడు మాకు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆంధ్రప్రదేశ్కి అనేక మేలు జరిగాయి కదా. అమరావతికి నిధులు ఇచ్చాం కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్దీపన ప్యాకేజీ కింద 14,000 కోట్లు డబ్బులు ఇచ్చాం కదా. విశాఖ స్టీల్ ప్లా అదే, రైల్వే జోన్కి నిధులు ఇచ్చాం కదా. ఉమ్. అదేవిధంగా అమరావతి టు అనంతపురం వరకు రింగ్ రోడ్డుకి డబ్బులు ఇచ్చాం కదా. దరిదాపు 3 లక్షల కోట్ల వరకు కూడా అనేక నిధులు ఇచ్చాం కదా. తర్వాత అనేక మెడికల్ కాలేజీలు ఇచ్చాం కదా. ఇవన్నీ ఎటు జరిగింది? డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల జరిగింది. ఉమ్. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుందన్న నిదర్శనం. అంటే మీతో ఇంతకంటే పొత్తుంటేనే నిధుల విషయంలో కూడా మీరు అలా, అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ నిధుల విషయం చూసుకుంటే పొత్తున్న దగ్గర ఎక్కువ ఉందా లేదా? అది న్యాచురల్. డబుల్ ఇంజిన్ సర్కార్ మేలు జరుగుతుంది. మేము రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ 100% ఉంటుంది. ఉమ్. దానికి కారణం కూడా ఏంటంటే, ఇప్పుడు మీరు అంటే ఈ సోషలాజికల్ ఇష్యూని కూడా అర్థం చేసుకోండి. ఉమ్. మేము అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేశాం. ఉమ్. అంటే మాదిగలు సామాజిక పోరాటం చేస్తున్నారు దశాబ్దాలుగా, కొద్దిమంది చచ్చిపోయారు. కాబట్టి వాళ్ళ సమస్యను అడ్రస్ చేయాలని ఈ సమస్యను పరిష్కారం చేసే క్రమంలో ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో చేశాం. తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో 50 ఓట్ బ్యాంక్ ఉంది. ఒకే సామాజిక వర్గం మాదిగలదే. రేపు మాదిగలందరూ ఓట్లు ఇస్తే తెలంగాణలో బీజేపీ తప్ప ఇంకొక పార్టీకి అవకాశం లేదు కదా. కాబట్టి మాది కమ్యూనిటీలో ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికి అవకాశం రేపు నెక్స్ట్ ఎన్నికల్లో జరుగుతుంది. ఉమ్. జరిగినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మేజర్గా ఇంకొక 10-15 వేల ఓట్లు వస్తే చాలు తెలంగాణలో అధికారం రావడం తథ్యం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డిలు, ఈ బట్టి విక్రమార్కులు పేలపెండిలాగా వాళ్ళు కొట్టుకుపోతారు. ఉమ్. వాళ్ళేమి నిలబడరు. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, ఒక ఆలోచన లేదు. మొన్న ఎమోషన్లో ఒక అవకాశం ఇవ్వాలనుకున్నారు. సోనియా గాంధీ ఒక గర్భాన్ని కోసేసుకొని ఒక గర్భం ఇక్కడ తెలంగాణ ఇచ్చింది అనే కృతజ్ఞతతో మనం ఓట్లు వేశారు. దాన్ని కొంత మ్యానిపులేట్ చేయడంలో రేవంత్ రెడ్డి సహకరించాడు. సో ఇప్పుడు కాబట్టి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చెప్తారు ఆయన పాలన గురించి? అసలు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయి లేదు కదా. ఆయన రెడ్ హ్యాండెడ్గా తిరిగిన ఒక దొంగ కదా. మీకు ఓటు నోటు కేసు అంటే ఏంది అర్థం? ఉమ్. ఆయన కోర్టులో ఉన్నాడు, ఆయన నిందితుడిగా ఉన్నాడు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎథిక్స్ వాల్యూస్ లేవు అని చెప్పే కదా. ఎథిక్స్ వాల్యూస్ లేవు కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. అందులో ఏం డౌట్ లేదు. ఉమ్. లేకపోతే కోర్టులో నేరాపడి నుండి టీవీలో రెడ్ హ్యాండెడ్ దొరికిన వ్యక్తిని తీసుకొని సీఎం ఎట్లా చేస్తారండి? అంటే మీకు రాహుల్ గాంధీకి ఏం వాల్యూస్ ఉన్నాయి, ఉమ్. సోనియా గాంధీకి ఏం వాల్యూస్ ఉన్నాయి? అంటే వాల్యూస్ ఉంటే మీరు రెడ్ హ్యాండెడ్ దొరికిన వ్యక్తిని కాదు మీరు సీఎం చేస్తారా? ఉమ్. అంటే ఏం లేదు. వాళ్ళకి గెలుపు గుర్రం కావాలి. అది ఏ గుర్రం అయినా పర్లేదు, గెలుపు గుర్రం కావాలనే పేరుతో ఆయన్ని ముఖ్యమంత్రి పదవి చేశారు. అక్కడ గడింది కప్పలు తక్కడు అదిగాడు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని దించాలని బీసీ నాయకులు అనుకుంటుంటారు. హనుమంతరావు అదే కదా అనుకుంటా ఉంటాడు. అదేవిధంగా బట్టి విక్రమార్క అనుకుంటాడు ఆయన దిగితే నేను కూర్చోవాలనుకుంటున్నాడు. ఇందుకు వాస్తవానికి బట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎం చేయడమే ఒక అనాలోచన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి. దానికి కారణం ఏంటి? దళితులకి డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం ఎవరికి ఇవ్వాలి మీరు? మెజార్టీ పబ్లిక్ ఎవరు? ఇక్కడ ఇందాక మీకు చెప్పారు మాదిగలు మెజార్టీ పబ్లిక్. ఒక మాదిగ సామాజిక వర్గం దామోదర్ రాజసింహకో, లేకపోతే కాళే యాదయ్యకో, లేకపోతే ఇంకా శ్రీహరికో, వీళ్ళకి ఎవరికన్నా డిప్యూటీ సీఎం పదవి వస్తే అక్కడ ఉండే మెజార్టీ ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అంటే మెజార్టీ మాదిగలకు సంబంధించిన వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇవ్వకుండా మీకు బట్టి విక్రమార్క ఇస్తే ఏ మెసేజ్ పోద్ది మాదిగల్లో? మాకు అన్యాయం చేసే జరిగింది. మాదిగలు వాటా సిద్ధాంతమే అది. వర్గీకరణ పోరాటం మా జనాభా దగ్గర దామాష ప్రకారం మాకు అవకాశాలు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలని కదా జరిగిన పోరాటం. ఆ పోరాటంలో ఏ మెసేజ్ పోద్ది బట్టి గారికి ఇస్తే? కాబట్టి అది రాంగ్ డెసిషన్. కాంగ్రెస్ పార్టీ అంటే అనేది ఒక పార్టీ కాదంటున్నా అన్నాను. అండ్ అందులో అసలు జాతి విధానంగా లేదు ఆ పార్టీలో. ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కానివ్వండి, అందులో గ్రూప్ రాజకీయాలు అంటారు కదా, అలాంటివి కానివ్వండి, మీరు ఎలా చూస్తారు? నేను ఇంత ఫస్ట్ చెప్పిన దానికి కమిటీ ఉన్నా. ఒక రాజకీయ పార్టీ కాదు అని. ఎందుకనంటే ఒక రాజకీయ పార్టీకి ఫిలాసఫీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది, దేశం పట్ల ఒక అవగాహన ఉంటుంది. చిదంబరమే చెప్పాడు ఒకసారి పాకిస్తాన్ యుద్ధం చేయాలనుకుంటే మరి అక్కడ నాకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంలో గమ్ముండిపోయాము. మరి అవన్నీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వీటితో పాటు ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే షబానా కేసు ఒకటి నడిచింది 1974 అనుకుంటాను. ఆ షబానా కేసులో ఒక ముస్లిం మహిళకి మనోవర్తి వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే అమలు చేయకుండా రాజకీయ ఎందుకు కాపాడు ఆ రోజుల్లో? అంటే ముస్లిం మహిళ కాదా మీకు? ముస్లింలో ఆ తల్లినో, ఆ చెల్లినో, అక్కనో వాళ్ళని గౌరవించాల్సిన అవసరం లేదా? మనోవర్తి వదిలేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, జీవనోపాధి కల్పించండి, కోర్టు డైరెక్షన్ ఇస్తే ఎందుకు రాజీవ్ గాంధీ అంటే ఆ రోజు ముస్లిం లా బోర్డు చెప్పిందనే పేరుతో ఓటు రాజకీయంలో భాగంగా ఆ మహిళలకు అన్యాయం చేసింది. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ న్యాయం చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ తలాక నిర్ణయం తీసుకురావడం ద్వారా ముస్లిం మహిళలకి మేము
హక్కులు కల్పించాం, ఆత్మగౌరవం కల్పించాం. ముస్లిమ్స్ మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. లేస్తే ముస్లిమ్స్ బీజేపీ వ్యతిరేకం అంటారు. మీ అక్కలకో చెల్లెలకు లేకపోతే మీ తల్లులకి మేలు చేసింది బీజేపీ కదా. కాబట్టి మా వాదం నల్ అండ్ వైడ్, అది మీకు సమస్యపోద్ది. నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీకి విధానం లేకపోవడం ఏ వర్గం అయినా సరే రాజకీయంగా వాడుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఒక బీసీ రిజర్వేషన్ ఇచ్చామన్నారు, ఒకటి అనుకుందాం. బీసీ రిజర్వేషన్ మీద అసలు బీజేపీ వైఖరి ఏంటి? అటు ఎంపీ ఈటల ఒక రకంగా మాట్లాడతారు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒక రకంగా మాట్లాడతారు. అసలు ఏమంటారు మీరు దీని మీద? ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసినప్పుడు రామచంద్ర కమిషన్ రిపోర్ట్ వేసాము, అది సుప్రీంకోర్టులో కొట్టుపోయింది. తర్వాత ఇన్నేళ్ల తర్వాత సుప్రీంకోర్టులో 5 మ్యాన్ కమిటీ అనుకూలంగా ఉండి తర్వాత 7 మ్యాన్ కమిటీ దగ్గరికి వెళ్ళి మీరు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు బీసీకి సంబంధించిన, మీకు అసలు బీసీలకు సంబంధించిన కాన్సెప్టే లేదు కదా. ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసిందా? పోనీ బీసీని ప్రధానమంత్రిని చేసిందా? ఎవరు చేశారు మీరు? అంటే బీసీల గురించి మాడే హక్కు వీళ్ళకేముంది? కాబట్టి బీసీల గురించి మాడే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళు ఓట్ల కోసమే బీసీ జపం. కానీ మేము భారత ప్రధాని బీసీనే భారతదేశం ప్రధాని చేసుకున్నాం, ఒక ఎస్టీని రాష్ట్రపతిని చేసుకున్నాం, ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేసుకున్నాం. అంటే మేము మా ఆలోచన విధానం ఎటువంటిదంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే అవకాశాలు అందరికి రావాలని, కానీ ఓట్ల రాజకీయం చేయాలని కాదు. బీజేపీ ఆలోచన విధానం ఓట్లు మాకు అవసరమే, కానీ ఓట్ల కోసం మేము ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఆలోచనలు మేము చెయ్యం. చేస్తే క్లారిటీ ఉంటుంది. ఈటెల రాజేంద్ర అని ఎవరైనా మీరు చట్ట ప్రకారంగా చేయండి, చట్టం నిలబడేలా చేయమంటాం. కాబట్టి బీసీలకి అవకాశాలు వస్తే భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఇప్పుడు మేము పెట్టిన అధ్యక్షులైనా ఎవరైనా సరే, గతంలో మన బండి సంజయ్ అయినా, ఆంధ్రప్రదేశ్లో కన్నా గారైనా, ఆంధ్రప్రదేశ్లో సోము వీర్రాజు గారికి అవకాశం వచ్చినా వీకర్ సెక్షన్కి అవకాశం కల్పించేదే కదా. కాబట్టి వీకర్ సెక్షన్ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు రాజకీయం కోసం మాట్లాడే భాష తప్ప వాళ్ళకి ఎక్కడ క్లారిటీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆ విషయంలో నేనైతే సీరియస్గా తీసుకోను. అసలు ఇంకొకటి కూడా చెప్తాను, అసలు కాంగ్రెస్ పార్టీకి విధానమే లేదు. మీరు చూడండి, నేను లైవ్ చెప్తున్నా, తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉషా మెహ్రా కమిషన్ రాజశేఖర రెడ్డి గారు వేశారు, ఎందుకు అమలు చేయలేదు అప్పట్లో? ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు వేయలేదు? ఆయన ఎవరో ఒక నాయకుడు, వాళ్ళ సరెండర్ కాలేదని పేరుతో ఒక నాయకుడి కోసం వర్గీకరణ చేయకుండా ఆపారు. ఎందుకు అప్పుడు ఎందుకు చేయలేదు? మేము వచ్చిన తర్వాత మేము చేసాము. మేము ఎందుకు చేసాము? మాది కమిట్మెంట్. మహిళా బిల్లు అట్టై చేసాం, తలాక్ బిల్లు అట్టై చేసాం, బీసీ రిజర్వేషన్లను అట్టై చేస్తున్నాం, బీసీ కమిషన్ అట్టై చేస్తున్నాం. మేము కదా క్లారిటీగా ముందుకెళ్తున్నాం. వాళ్ళకు ఒక విధానం ఎక్కడ ఏడ్స్ వచ్చింది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి నాకు తెలిసి, నాకున్న అవగాహన మేరకు అంత సీరియస్గా ఆలోచించాల్సిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక శిలాజం, అది కూడా డైనోసార్లు అంతరించిపోయేటప్పుడు కొన్ని జాతులు కొన్ని బతుకుతాయి, కొన్ని సర్వైకల్ మనుగుడు కోసం పోరాటం చేస్తుంటాయి. ఆ మనుగుడు కోసం చేసే పోరాటంలో భాగంగా అక్కడ డీకే శివకుమార్ వల్ల కర్ణాటకలో కొంత బతికింది, ఇక్కడ రేవంత్ రెడ్డి కృషి వల్ల కొంత బతికింది. అసలు ఈ స్థానిక ఎన్నికలు జరుగుతాయంటారా? ఏమనుకుంటున్నారు? జరగాలని కోరుకుంటాం. దానికి ఏమైనా అవాంతరాలు ఉంటే, నేను మన రాణి కుమిదిని మొన్న ఎన్నికల అధికారిగా ప్రకటించింది కదా, జరగాలని కోరుకుంటాం. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది జరగాలి, తద్వారా జెడ్పీటీసీలో, ఎంపీటీసీలో, ఇంకా ఇతర పదవుల్లో కూడా అవకాశాలు రావాలి. ఇందుకు వీకర్ సెక్షన్కి అవకాశాలు వచ్చేది ఆ ప్లాట్ఫామ్ కూడా జరగాలని కోరుకుంటున్నాం. బీజేపీ ఖచ్చితంగా నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో కూడా అన్నారు మీరు. అయితే తెలంగాణలో బీజేపీ సొంతంగా గెలిచేటువంటి సత్తా ఉన్నా కూడా ఎందుకో వెనకబడింది. మరి అటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం ఉందనేది ఎంత నిజం? బీఆర్ఎస్ అది కూడా ఒక రాజకీయ పార్టీ అమ్మా. బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటారు, మళ్ళీ ఎందుకు మార్చుకుంటారు? ఒక రాష్ట్రంలో ఒక విధానం లేకుండా, ఒక జాతీయ విధానం లేకుండా మళ్ళీ ప్రాంతీయవాదం రెచ్చగొట్టారు, టీఆర్ఎస్ పెట్టారు. మళ్ళీ మేము జాతీయ పార్టీ అన్నారు, బీఆర్ఎస్ పెట్టారు. వాళ్ళ కూతురు దొంగగా దొరికిపోయి జైలుకి పోయింది, అల్లుడు పరిస్థితి అంతే, కొడుకు పరిస్థితి అంతే. అసలు మొత్తం ఏ అణగారిన వర్గాల కోసం ప్రత్యేక తెలంగాణ కోరుకున్నారో ఆ వర్గాల పైన, వాళ్ళ శవాల పైన వాళ్ళ పేలాలు ఇరుక్కుని రాజకీయం చేశారు తప్ప అది ఒక పార్టీగా ఎక్కడ మనుగడ ఉంది? అంటే వాళ్ళతో అవగాహన ఉండాల్సిన అవసరం మాకేముంటుంది? ఏముంది? బీఆర్ఎస్ అనే పార్టీ అసలు ఎక్కడ ఉంది? అంతరించిపోతుంది కదా. అది కూడా ఎవరు లేరు కదా ఆ పార్టీలో కూడా, ఒక్కరు బయటపడుతున్నారు కదా, ఒక్కరు ఉన్నాయి కదా. సొంత కూతురే, కేసీఆర్ కూతురే అక్కడ దెయ్యాలు ఉన్నాయి, అక్కడ ఏం పార్టీ లేదని చెప్పి బయటకు వచ్చిన పరిస్థితి కదా. ఎక్కడున్న విధానాలు ఎక్కడున్నాయి తెలంగాణలో? అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడం అనేది ప్రజాస్వామిక భావన ఉన్న వాళ్ళందరూ కనీస కర్తవ్యం, బాధ్యత. అంటే ఆ బాధ్యతను మేము విజయవంతంగా చేపట్టి ముందు తీసుకెళ్తా ఉన్నాం. అంటే రాబోయే రోజులు ఏంటంటే దాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. తెలంగాణ సంబంధించిన నాయకులందరూ చేస్తారు, అందులో ఏం సందేహం లేదు.
అయితే కాసేపు ఏపీ రాజకీయాలు గనక మాట్లాడితే పిసిసి చీఫ్ షర్మిల టీటీడీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో మీ పార్టీ వాళ్ళు అసలు ఖండించని కూడా ఖండించలేదు. ఎందుకని? ఎందుకంటే చాలా స్పష్టంగా వ్యతిరేకించాం. ఆయన మా అధ్యక్షుడు మాధవ్ గారు మీరు మీడియాలో చూసే ఉంటారు. షర్మిల వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాం. ఆమె దేవాలయాలు కాదు, అదేదో కట్టుకోమంటుందామె. మేము మేము కాదనేది దేవాలయాలు ఎవరు డబ్బులతో కడుతున్నారు? డబ్బులు మా జేబులో నుంచి కడతన్నామేంది? హ్మ్. అది ఏదైతే తిరుమల, తిరుపతి నుంచి వచ్చే నిధుల నుంచి దేవాలయాలు కడుతున్నారు. హ్మ్. కాబట్టి దేవుడి సొమ్ము దేవుడికే ప్రజలకు పోవాలి. ఆ ప్రజల ఆధ్యాత్మిక చింతనలో భాగంగా దేవాలయం అనేది ఏంటి? హ్మ్. దేవాలయం ఎందుకని మనం పేరు పెట్టుకుంటాం? వాళ్ళకి ఎవరైనా సరే భక్తులకి ఒక ప్రశాంతంగా ఉండే కేంద్రంతో పాటు ఒక నమ్మకం దేవుడనేది. ఆమెకు నమ్మకం లేదనుకోవాలా? హ్మ్. చర్చిలు కట్టుకోవాలని కోరుకుంటుందామె. ఆమె కట్టుకోమనడం మాకు అభ్యంతరం లేదు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని అంటే కట్టుకోమనండి. కూటమికి ప్లస్ అవ్వడం కోసమే షర్మిలతో ఈ కామెంట్స్ చేయిస్తున్నారనేటువంటి విమర్శలకి మీరిచ్చే కౌంటర్ ఏంటి? షర్మిల నాన్ సీరియస్ పొలిటీషియన్ కదమ్మా! హ్మ్. ఆమె తెలంగాణలో నేను గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాను పార్టీ పెట్టింది. ఆంధ్రాకెళ్ళిపోయింది. చాలా కాలం ఆనని తిట్టలేదు. ఆళ్ళ ఫ్యామిలీలో అంతర్గత గొడవలున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వలేదని గొడవతో బయటకొచ్చి మాట్లాడింది. ఎవరో ఒకరు శవాల పేలాలు ఎరుకోవాలి కాబట్టి, ఎవరో ఒకరు నాయకులు కావాలి కాబట్టి, షర్మిలని తీసుకెళ్ళి అధ్యక్షులు చేసుకున్నారు. హ్మ్. అంతే తప్ప ఆమె మాటలకి ఏం పెద్ద వ్యాలిడిటీ ఏముంది? హ్మ్. క్లారిటీ ఏముంది? హ్మ్. మంచిగా మాడితే మేము ఆహ్వానిస్తాం. హ్మ్. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమె నిజాయితీగా మాడితే దాన్ని ఆహ్వానిస్తాం. హ్మ్. దేవాలయాల మీద, ఇంకో దాని మీద కామెంట్ చేయడానికి మన రైట్స్ ఏముంటాయి? హ్మ్. అదే తిరుమల, తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి నిధులతో కడుతుంటారు. లేదా ధార్మిక పరిషత్ నుంచి వచ్చే నిధులతో కడుతుంటారు దేవాలయాలు. హ్మ్. అదే ప్రజల సొమ్ముతో సెపరేట్‌గా ఏం కట్టడం లేదుగా. కాబట్టి ఆమె మాట్లాడడం అంటే ఆమె యాంటీ హిందూ అని అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి హ్మ్. చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉండే హిందువులందరూ ఆమెను ఇంట్లో కూడా రానీయకూడదు. హ్మ్. ఆమెను రోడ్లో కూడా రానీయకూడదు. అందరూ అర్థం చేసుకోవాల. హ్మ్. ఇంత ఇంత ఇటువంటి దుర్మార్గపూరితమైన వ్యాఖ్యలు చేసినోళ్ళు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు లేరు. హ్మ్. ఆ వ్యాఖ్యలకి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. ఆమె కాదు. హ్మ్. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన స్పాందించాలి. రైట్. ఇక అట్లాంటి కమింగ్ టు వ్యక్తిని ఎందుకు అధ్యక్షురాలు చేసుకున్నారు? ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసినట్టేనా? అసలు ఎందుకు ఆ ప్రాజెక్ట్ చేపట్టాలనుకున్నారు? ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? ఎప్పుడైతే నీళ్లు వృధా అవుతున్నాయి అనుకుంటున్నారో కృష్ణా జలాలు, లేదా గోదావరి జలాలు, ఈ వృధా అయ్యే నీళ్ళతో ప్రాజెక్ట్ కట్టుకోవడమే కదా! అసలు మీకు వృధా అయ్యే నీళ్ళతో ప్రాజెక్ట్ కట్టుకోవడం దానికి ఏడుపెందుకు? దాని గురించి ఒక డీపీఆర్ తయారు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హ్మ్. పోలవరం మేము పక్కన పెట్టమనలేదు. అదే సమయంలో బనకచెర్ల అది వైబుల్ ఉంటే దాన్ని ఖచ్చితంగా కట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆహ్వానిస్తారు. తెలంగాణలో వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అదే తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగాలాగా అది తెలంగాణలో పారే నీళ్లు మొత్తం మీరు వాడుతున్నారా? హ్మ్. వాడడం లేదు కదా! మిగులు నీళ్ళతోనే కదా ప్రాజెక్టులు కడుతున్నారు. దానికి ఏడుపు అవసరం లేదు కదా! హ్మ్. అంటే పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణలో ప్రాజెక్ట్ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు. మేమేం బాధపడలే. దాన్ని డబ్బులు వృధా అయిందని వ్యతిరేకిస్తాం తప్ప, ప్రాజెక్ట్‌ని నాకు తెలిసి బీజేపీ అక్కడ వ్యతిరేకించినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. హ్మ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో మేము చాలా స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో అధికారం స్థాపించే అంత స్థాయిలో ప్రజల్ని మేము సమీకరించుకుంటాం. ఆ మేరకు మోటివేట్ చేసి ఏదైతే అంబేద్కర్ చెప్పిన బోధించు, సమీకరించు, పోరాడనుకున్న ఆ లైన్ ఏదో ఉందో చాలా స్పష్టంగా మీకు తెలుసో లేదో మా పార్టీ సిద్ధాంతకర్త శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు గాని, దీన్ దయాళ్ గారు గాని మాకిచ్చిన సైద్ధాంతికమైన మార్గం ఏంటంటే అంత్యోదయ. హ్మ్. అంటే కింది వాడికి సామాజిక ఫలాలు అందాలి. మనం ఒక రూపాయి పబ్లిక్‌కి వెళ్తే, ఆ పబ్లిక్‌లో రూపాయి వాడికి కనీసం వాడికి 5 పైసలు, 10 పైసలు రాని పరిస్థితుల్లో మొత్తం డబ్బులంతా కొట్టేసుకుంటున్నాం కదా! హ్మ్. రకరకాల పేర్లు పోతుంది కదా! మా పార్టీ లైన్ ఏంటంటే కింది వాళ్ళకి సామాజిక ఫలం అందాలి. హ్మ్. అందే దిశగా మేము ప్రభుత్వాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. హ్మ్. ఆ దిశగానే మా ప్రభుత్వాలు ముందుకెళ్తాయి. మీకెందులో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉంది. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు, అదేవిధంగా 4000 పింఛను ఇవన్నీ కూడా ఏందంటే మేమంతా అంగీకరించిన తర్వాత మా అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత అమలు చేస్తున్న పథకాలు. ఒకవేళ నిధులు ఎక్కడన్నా కొరవడితే కేంద్రం ఇతోధికంగా సాయం చేస్తుంది. రైట్. మీరన్న డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల వచ్చే ఫలితాల్లో వల్లే ఈరోజు అక్కడ 4000 పింఛన్ల పంపిణీ గాని, లేకపోతే పోలవరం నిధులు గాని, లేకపోతే అమరావతి నిధులు గాని ఇవన్నీ వస్తున్నాయి. ఇక దాంట్లో భాగంగా. 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని మీరెలా స్వాగతిస్తారు? ఎన్టీఆర్ ఒక పార్టీ నాయకుడు కాదమ్మా. హ్మ్. ఇది కూడా ఆలోచించుకోవాలి విమర్శించేవాళ్ళు. ఎన్టీఆర్ తెలుగు నిలువెత్తు, తెలుగు సంతకం. తెలుగు వాళ్ళకి ఆయన ఒక ప్రతీక. ఒకప్పుడు మద్రాసీలని మాట్లాడుతున్న పరిస్థితి నుంచి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ఒక నిదర్శనం, ప్రతీక. ఆయన విగ్రహం 600 కాదు, ఇంకొక 200 పెంచుకున్నా ఎవరు కాదంటారు? హ్మ్. ఆయన మనకు ఒక ప్రైడ్ కదా! ఆయన నటుడిగా ప్రైడు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రతీక. కాబట్టి ఎన్టీఆర్ గారు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన.
తెలుగు వాళ్ళకి నిలువెత్తు సంతకంగా మనం ఆయన్ని గౌరవిస్తాము. కాబట్టి దాని మీద విమర్శలు ఎవరు పెట్టినా అది హస్వ దృష్టితో చూడడమే అవుద్ది. ఇక అమరావతి అభివృద్ధి విషయంలో అడుగులు ముందుకు పడట్లేదు. అంటే అసలు నిర్మాణాలకి కేంద్రం సానుకూలమా కాదా? అమరావతికి డబ్బులిచ్చాం కదమ్మా! హ్మ్. సానుకూలం కాబట్టే కదా డబ్బులిచ్చాం. 14,000 డబ్బులిచ్చాము. హ్మ్. అప్పులు తీసుకోవడానికి అవకాశం కల్పించాము. ఈఏపీ ప్రాజెక్ట్ నుంచి డబ్బులిస్తున్నాము. అమరావతి మరెందుకు అభివృద్ధి జరగట్లా? అమరావతి ఇప్పుడు కదా! జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు దాన్ని పాతరేశాడు కదా! 5 ఏళ్ళు. మా బొత్స సత్యనారాయణ అది శ్మశానం అన్నాడు. ఇప్పుడు చూడండి ఒక యుద్ధ వాతావరణంలో పనులు జరుగుతున్నాయి కదా! నారాయణ గారు గాని, లేకపోతే ఇతర మంత్రులు గాని అక్కడ దిగి పనిచేస్తున్నారు కదా! కాబట్టి అమరావతి అనేది హైదరాబాద్‌కి ప్రత్యామ్నాయ నిర్మాణం చేసే ప్రపంచ స్థాయి నగరం. సందేహమే లేదు. దాన్ని డెవలప్ చేయడం అనేది తెలుగు వాళ్ళగా మనకు హక్కు, బాధ్యత. కాబట్టి అమరావతి నిర్మాణం అనేది వేగవంతంగా నడవడానికి అన్ని రకాల కార్యాచరణ నడుస్తా ఉంది. లోకేష్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు. హ్మ్. అదే మా పార్టీ నాయకుడు సత్యకుమార్ గారు ఆయన మెడికల్ కాలేజీలని డెవలప్ చేసే క్రమంలోనే హ్మ్. అమరావతిని కూడా డెవలప్ చేస్తున్నాం. ఎయిమ్స్ కూడా అక్కడ మేమే తెచ్చాము. కాబట్టి అమరావతి అనేది వేగవంతంగా నడుస్తుంది. అందులో సందేహం లేదు. అనేక కేంద్ర సంస్థ 45 సంస్థలు అక్కడ ఏర్పాటు చేశాము. ఆ 45 సంస్థలు, భవనాలు, నిర్మాణాలు అన్నీ కూడా వేగవంతంగా నడుస్తాయి. కాబట్టి అమరావతి రాబోయే రోజుల్లో నాకు తెలిసి 4 సంవత్సరాల్లో అద్భుత నిర్మాణాలు పైకి హ్మ్. లేస్తాయి. హ్మ్. వరల్డ్ క్లాస్ ఐకానిక్ బిల్డింగ్స్ పైకి లేస్తాయి. డౌట్ లేదు. ఇక సినీ ప్రముఖులు గతంలో జగన్‌ని కలిసినటువంటి అంటే లాస్ట్ టైమ్ జగన్‌ని ఎవరైతే సినీ ప్రముఖులు కలిసారో ఆ విషయం మీద బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరెలా చూస్తారు? బాలకృష్ణ గారు ఆయన మీద మా పేరు నాని మాట్లాడిన మాటలు కూడా విన్నాను. హ్మ్. బాలకృష్ణ గారు వస్తా అన్నారు. మరి ఆయన గౌరవం తగ్గుద్దిలే అక్కర్లేదని చెప్పానని పేరు నాని గారి వ్యాఖ్యలు వినపడ్డాయి. హ్మ్. బాలకృష్ణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఉండే వ్యాఖ్యలే. హ్మ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అడగాల్సిన అవసరం ఏముంది? లేకపోతే ఆయన భావం ఆయన వ్యక్తం చేశాడు. ఆయనకున్న సమాచారం అది కామినేని గారు ఆయన చెప్పారు. చిరంజీవి గారు కూడా ఆ రోజు చిరంజీవి గారిని అవమరించారు. లేకపోతే ఆయన తీసుకెళ్ళే పద్ధతి కానీ ఇవన్నీ కూడా బాగలేదని ప్రజలు ఆ రోజే అనుకున్నారు. హ్మ్. అనుకున్నప్పుడు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది, ముగిసిపోయింది కాబట్టి దాని మీద చిరంజీవి గారు వివరణ ఇచ్చారు కాబట్టి దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కాబట్టి జగన్మోహన్ గారు చేసిన కామెంట్స్ అనేది పబ్లిక్‌లో ఉన్న హ్మ్. ఆలోచన విధానం. ఇక జగన్ మళ్ళీ పాదయాత్రకు రెడీ అవుతున్నారు గదా! ఎలా ఉండే అవకాశాలుంది రాజకీయ పరిస్థితులు? పాదయాత్ర కాదు, మోకాళ్ళ మీద యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేడు. హ్మ్. హ్మ్. ఎందుకంటారు? అక్బర్ శిలాశాసనం లాంటిది ఎదిగాడ. హ్మ్. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ద్రోహి గదా! హ్మ్. అమరావతిని పడకేయించాడు. పోలవరం పడకేయించాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసుకోవాలనుకున్నాడు. హ్మ్. అమరావతి విశాఖ రైల్వే జోన్‌కి సంబంధించి భూములు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ మొత్తం మూతేశాడు. ఒక్కరు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వలేదు. మరి ఆ యువత వాల్యుబుల్ లైఫ్‌ని ధ్వంసం చేస్తూ వాలంటీర్ల పేద రూ. 5,000 ఇచ్చి 5 ఏళ్ళు పని చేయించుకున్నాడు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో 16,000 ఉద్యోగాలు ఒకేసారి టీచర్ పోస్టుల పేరుతో ఇచ్చాము. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక చీకటి పాలన గదా! అమరావతి పేరుతో వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు. ఎవడైనా అన్నం తినేవాడు వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నవాడిని కొడతారమ్మా? హ్మ్. అమరావతి రైతుల కన్నీటి ఘోష ఈరోజు తగిలి కదా జగన్మోహన్ రెడ్డి శాపగ్రస్తుడయ్యాడు. ఇక మళ్ళీ ఎట్ట పైకి లేస్తాడు? మహిళల గర్భాలపైన పోలీసులు బూట్లెట్టేస్తారమ్మా? వాళ్ళ ఇళ్ళపైన ఎట్ట మీరు డ్రోన్లు తిప్పుతారు? కాబట్టి ఇంత దుర్మార్గం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కావాలని ఎవరనుకుంటారు? హ్మ్. ఎవరనుకుంటారు చెప్పండి? అసలు ఒక్క మంచి ఆయన హయాంలో ఒక్క మంచి జరిగింది చెప్పండి? పోనీ అమ్మఒడి మంచి పథకమే. ఆ పథకంలో ఒక్కరికిచ్చారు. ఇక్కడ ముగ్గురికి ఇస్తున్నారుగా, నలుగురికి ఇస్తున్నారుగా. కాబట్టి అంతకంటే ఎక్కువ చేస్తున్నారు గదా! మీరు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వలేదు మహిళలకి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇస్తున్నాం గదా! ఆయన కంటే ఎక్కువ వెల్‌ఫేర్ జరుగుతుంది గదా! కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఏముంది మళ్ళా ప్రజలకి? పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తున్నాం మేము. ఆయన టెంపరరీ పేరుతో ఆయన యువతని నాశనం చేశాడు. ఈరోజు ఆయన హయాంలో ఇసక, మద్యం, మద్యం చూడండి 30,000 మంది చనిపోయారు. హ్మ్. 30,000 చనిపోవడం కారకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మద్యాన్ని, ఆ లిక్కర్‌ని కల్తీ చేస్తే ఈరోజు లివర్‌లు పాడైనయి, మెదడు డ్యామేజ్ అయింది. తర్వాత కొద్దిమంది పిచ్చోళ్ళయిపోయారు. ఇంటికాడ ఎన్నికల ముందే మా పార్టీ అధ్యక్షురాలు, గత అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చెప్పారు కదా! యుద్ధ భూమిలో చనిపోయే వాళ్ళ కంటే జగన్ మద్యం తాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువని. ఇయన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు కనపడ్డాయి కదా! డిజిటలైజేషన్ హ్మ్. లేకుండా డైరెక్ట్ డబ్బులు తీసుకున్నారు. కోట్లాది రూపాయలు. అనేక దగ్గర డబ్బులు కట్టలు కట్టలు బయట పడుతున్నాయి. ఇయన్నీ ఏంటి? హ్మ్. ఇవన్నీ చూసుకున్న తర్వాత జగన్మోహన్ లాంటి
వ్యక్తిని మళ్ళీ రాష్ట్ర ప్రజలు రావాలి ఎందుకు కోరుకుంటారు? కాబట్టి ఆయన పాదయాత్ర కాదు, ఏ యాత్ర చేసినా ప్రజలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఆయన్ని మళ్ళీ కోరుకోరు. ఉమ్, నాకు తెలిసి నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కోరుకుంటే వాళ్ళ సొంత బంధువులు, బాల్యాలు, ఆ సొంత బంధువులు ఎందుకు బయట ఎందుకు వస్తారు? వాళ్ళ చెల్లి ఎందుకు బయటకు వస్తుంది? వాళ్ళ అమ్మ ఎందుకు బయటకు వస్తుంది? వీళ్ళంతా ఎందుకు బయటకు వచ్చారు? ఉమ్, ఆయన దగ్గర పరిపాలన దక్షుడు అయితే ఇంతమంది ఎందుకు బయటకు వస్తున్నారు? కాబట్టి ఆయన దగ్గర అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు. ఎథిక్స్ వాల్యూస్లు అన్నిటికంటే ముఖ్యంగా ఎథిక్స్ వాల్యూస్లు. అమరావతి రైతుల్ని వాళ్ళ దగ్గర భూములు తీసుకొని వాళ్ళని ఏ రోజైతే ఆయన బాధ పెట్టారో, నెల్లూరులో అయితే కనీసం అన్నం తినే అవకాశం కూడా కల్పించాల. షెల్టర్ ఇచ్చాడనే పేరుతోటి లేకపోతే మాట్లాడిన పేరుతోటి కోటర శ్రీధర్రెడ్డి మీద అవమానించి పరిస్థితి ఉంది. ఉమ్. కాబట్టి ఆయన ఒక హ్యూమన్ బీయింగ్గా ఆయన వ్యవహరించకూడని రీతులు అన్ని విధాలు వ్యవహరించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక చీకటి పాలన, అదొక పీడకలగానే ప్రజలు గుర్తిస్తారని నేను భావిస్తున్నాను. రైట్. కమింగ్ టు యువర్ పర్సనల్, ఇప్పుడు తెలుగు సంస్కృత అకాడమీకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు, కానీ కేవలం ఏపీ వరకే పరిమితం అవుతారా? ఈ తెలుగు భాషకి సంబంధించి ప్రతి ఒక్కరికి చొచ్చుకొని వెళ్ళేలాగా, ఆ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు వచ్చేలాగా మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ ఇళ్లలో పిల్లలకి తెలుగు నేర్పించండి, తెలుగులో మాడించండి, ఇష్టంగా ప్రేమగా అమ్మా నాన్న అనిపించండి. ప్రపంచంలో అన్ని భాషలకు మూలం ఖచ్చితంగా మన భాషే. ఎందుకంటే మన సాంస్క్రిట్లో నుంచి మన తెలుగు భాష ఇప్పుడు చూడండి, మీరు తెలుగు మాట్లాడండి, మీ ఆరోగ్యం పనిచేస్తుంది. 74 నాడులు పనిచేస్తాయి మన దేహంలో. ఉమ్, మీరు వేరే భాష మాట్లాడినా అంత ఆరోగ్యం కాలేరు. మీరు తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడండి, మీకు హెల్త్ బాగుంటుంది, మీ మనసు బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, సైంటిఫిక్గానే చెప్పారు. అంటే మన నాభిలో నుంచి కూడా పదాలు వస్తాయి, ఉమ్. మన నోట్లోంచి పదాలు వస్తాయి, మన పళ్ళల్లోంచి కూడా పదాలు వస్తాయి. కరెక్టే. అంటే ఇవి అంటే అమలు ఇదంతా కూడా అవ్వాలంటే ఏ కార్యక్రమాలు చేస్తే బెటర్ అంటారు? ప్రతి ఒక్కరు తెలుగుగా మాట్లాడాలి. ఉమ్, ఎందుకంటే మన మాతృభాష తేనికంటే తీనింది అనడమే కదా, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అనుకున్నాం. కాబట్టి తెలుగు భాష నేర్చుకుంటే ఈరోజు శ్రీశ్రీ గారు లేకపోతే తిలక్ గారు మిగతా కవులు వాళ్ళు చెప్పిన ఆ కవితా సౌందర్యాన్ని ఎట్ట మర్చిపోగలం? నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న అందమైన మీరు కూడా ఆడపిల్లలు. చాలా రాశారు కదా, శరత్ చంద్ర నవల, ఇలా శరత్చంద్ర పేరుతో కథలు నవలు వస్తాయి. కథలు. అది మీకు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నా అక్షరాలు ఆడుకునే అందమైన ఆడపిల్ల అంటాడు తిలక్, నా అక్షరాలు ప్రజాశక్తి విజయ ఐరావతాలు అంటాడు. అదేవిధంగా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వాడాడు, సిద్ధిలో సంజయ్ గగన్ రుద్రాన్ని కక్కుతుంది, చేతిలో దీపం లేదు, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, ధైర్యమే కవచం. అంటే మనిషికి ఆత్మవిశ్వాసం అనేది ఒకటి ఉండాలని. ఉమ్, వినబడలేదా మరో ప్రపంచం అగ్ని కిరీటం దగదగలు, పేటలు నడిచి కోటలు విడిచి నదీ నదాలు ఎడారుల అడ్డంకి, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలని శ్రీశ్రీ ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఉమ్, ఇదంతా సాహిత్యం ద్వారా జరిగిన ప్రక్రియగా. ఈ జనరేషన్ ఇది అవసరం లేదా? ఉమ్, సౌరములేలో చిమ్ము పుష్పవ్రజము, చెందుగులేని వెజ్జలు చందమామ, గాడి పేల విసురు, ఎలా సలిలం పారు అంటాడు కృష్ణశాస్త్రి. ఇదంతా ఎలా ప్రేమించు నిన్ను అంటాడు. అంటే నేనేమంటానంటే, ఈ సాహిత్యం అర్థం కాకపోతే, ఈ సాహిత్య సౌందర్యం నీ జీవితంలోకి రాకపోతే, నీ పూర్వీకులు, నీ కవులు, కళాకారులు వీళ్ళు రాసిన ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేసుకోకపోతే జీవితానికి సౌందర్యం ఏముంది? ఉమ్. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ భాష నేర్చుకోవడము, మన పద్యాలు, జాషువా గారు రాసిన పద్యాల దగ్గర నుంచి మన అంటే ఆధునిక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్కూల్ స్థాయి నుంచి మార్పు రావాలంటారా? ఖచ్చితంగా నేనేమంటానంటే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నేను కూడా బలంగా తీసుకెళ్తాను. కేంద్ర అసలు ప్రభుత్వం విధానం ఈ ఉంది. ఇంగ్లీష్ మోజులో పడిపోయి తెలుగుని మర్చిపోవడాన్ని ఎలా చూడాలండి? కొంతమంది స్టూడెంట్స్ ని చూస్తే అసలు తెలుగు మాట్లాడడమే మర్చిపోయారు. తెలుగు మాట్లాడడం కాదు, ఇంగ్లీష్ నేర్చుకొని మీరు ఏమన్నా సాధించారా? ఉమ్, ఒక కీడ్సో, షెల్లియో, వర్డ్స్వర్త్ లాంటి ఏమన్నా పోయిటరీ ఏమైనా రాశారు పోని? ఉమ్, మరి ఎందుకు భాష నేర్చుకుంటున్నారు? కేవలం జీవనోపాధి కోసం. నేనేమంటానంటే రాబోయే రోజుల్లో మెడికల్ లాంటి టెర్మినాలజీ కూడా ఖచ్చితంగా తెలుగులో కూడా రావాలి, ఉమ్, ఆ భాష రావాలి. ఆల్రెడీ అకాడమీ మేము ఇంటర్మీడియట్, డిగ్రీ, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎడ్ ఇటన్నిటి బుక్స్ వేస్తున్నాం. ఉమ్, అదేవిధంగా మోనోగ్రాఫ్స్ వేస్తున్నాం, ఒక మ్యాగజైన్ తేవాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా తెలుగు భాషను పరిరక్షణ చేసే రీతిలో మేము ముందుకెళ్తాం. ఉమ్, అదే గడుగు రామ్మూర్తి గారు అన్నట్టుగా ఆయన సవరణ భాషని నేర్చుకొని వాళ్ళకు ఒక లిపిని తయారు చేసి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి దాన్ని పక్కాగా తయారు చేసి, అంటే ఏంటంటే గుడిసెల్లో ఉండే వాళ్ళే నాకు నా భాషకు వారధులని చెప్పాడు ఆయన. అంటే నేనేమంటానంటే భాష అనేది సరళీకృతం చేసి, భాష సామాన్యుడికి అర్థమయ్యేలా చేసి, ఆ భాషలోంచి పేదవాడి భాషలోంచే రావాలి. ఉమ్, కాబట్టి పేదవాడు ఇప్పుడు తెలంగాణ ప్రాంతాల్లో జానపద గీతాలైనా, నేను రాను బొంబాయికి రాను అనేది పాట ఉంది, ఉమ్, ఉమ్. అది చక్కగా కొన్ని లక్షల కోట్ల యూస్ పోయినాయి. అవును, ఎందుకు అవును. పోయినాయి అంటే ప్రజలు వాళ్ళు అయితే స్పందిస్తున్నారో ఆ ప్రజల స్పందనకు అనుకూలంగా ఉండే ఏ భాష అయినా సరే ఎక్కువ కాలం బతుకుద్ది. ఇక మీ రైటింగ్స్ ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు ఏం రాస్తున్నారు? ఎస్, నేను
ఉషా అనే పేరుతో మ్యాగజైన్ కూడా రన్ చేస్తున్నామమ్మా. కొన్ని కథలు రాస్తాము, నవలలు రాస్తాము, సీరియల్ రాస్తాము. త్వరలో కూడా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మీద ఒక పెద్ద డైనమైట్ లాగా నేను రాసిన నవల ఉమ్. బ్లాక్ బాక్స్ని సినిమాగా తీయాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓ. అది ఎన్నికల వ్యవస్థకి ఒక పెద్ద డైనమైట్ లాగా ఉంటుంది, ఒక పాశుపతాస్త్రం లాగా పనిచేస్తుంది. ఉమ్. అది ఖచ్చితంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ షేక్ చేయడం తథ్యం. సెట్ అయిందండి హీరో డైరెక్టర్ మేము దానిపైన హోంవర్క్ చేస్తున్నాము. ఎవరు సరిపోతారో దాన్ని హోంవర్క్ చేసి, అంటే ఒక సినిమాగా తీయడం లేదు. ఇండియన్ పెద్ద పొలిటికల్ హీరోనే పెడతారా? ఖచ్చితంగా ఒక పొలిటికల్ సిస్టమ్ని మేము సెటరేట్ చేయాలని, ఓటు వ్యవస్థని సెటరేట్ చేయాలనే ఒక సుదీర్ఘమైన స్వప్నంతో స్క్రిప్ట్ ఎవరైతే రాయడం జరిగింది. బాగుంటుంది ఆ మూవీకి? ఆ మూవీకి మేము ఒక 5-6 పేర్లు అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి, లేకపోతే విజయ్, ఇలాగ అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ స్క్రిప్ట్ ఎవరు చదివినా నేను చేయనన్నారు. మాకు స్క్రిప్ట్ మీద అంత అవగాహన ఉంది. కాబట్టి ఈ స్క్రిప్ట్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకి, ఇండియన్ పీపుల్కి మేము అంకితం చేస్తాము. తెలుగు, అదేవిధంగా మలయాళము, కన్నడము, హిందీ, Pan అన్ని India. అన్ని భాషలకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ తీసుకొస్తాం. అది సందేహం లేదు. రాబోయే రోజుల్లో అదొక పెద్ద పవన్ బ్లాక్ కళ్యాణ్ గారు బస్టర్ చేస్తారేమో అయితే. మూవీ అవుతుంది. అది మాకు ఆ టీం వర్క్ జరుగుతుంది. దాన్ని ఎవరైనా సరే దాన్ని చేయడానికి నో అనరు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అర్థం కానంత వరకు ఒక రకంగా ఉంటారు. అర్థమైతే రాజకీయాలు ఉన్నవాళ్లే కాదు, రాజకీయాలు సంబంధం లేని వాళ్ళు కూడా ఆ స్క్రిప్ట్ చేయడానికి సిద్ధపడతారు. అద్భుతమైన కాన్సెప్ట్తో ముందుకెళ్తాను. రైట్ విల్సన్ గారు, మరోసారి మీకు కంగ్రాచులేషన్స్, అలాగే ఆల్ ద వెరీ బెస్ట్ మీరు తీయబోయే సినిమాకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.